41వ అధ్యాయం చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 50వ వచనం చదవండి అమ్మా. 50వ వచనం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తె ఆసెనతు అతనికి వారిని. ఏ సంవత్సరాలు రాకమునుపు? కరువు సంవత్సరములు రాకమునుపు. చెప్పండి, ఏ సంవత్సరాలు? కరువు సంవత్సరాలు రాకమునుపు యోసేపుకు దేవుడు ఎంతమంది బిడ్డలనిచ్చాడు? 2 బిడ్డలనిచ్చాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం రాసుకోండి ఈ మాట. కరువు సంవత్సరాలు రాకమునుపు. లైవ్లో చూస్తున్న వారు కూడా శ్రద్ధగా రాసుకోండి. కరువు సంవత్సరములు రాకమునుపు. రెండవది ప్రసంగి గ్రంథం ఎక్లీషియాస్టిస్ చాప్టర్ 12 వర్స్ 1. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. మొదటి సంవత్సరం ఏం చూసాం? కరువు సంవత్సరాలు రాకముందే. ఇప్పుడు ఏ సంవత్సరాలు చూస్తున్నా? దుర్దినములు రాకముందే. ఏ దినములు? దుర్దినములు రాకముందే. మూడవది ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 13. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 13, 16. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడిని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, చీకటి కాలము రాక మునిపే. ఏ కాలం ఇది? మొదటిది కరువు సంవత్సరాలు రాక మునిపే. రెండవది దుర్దినములు రాక మునిపే. మూడవది చీకటి కాలము రాక మునిపే. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదువుదామా? 21వ వచనం. 21వ వచనం. శీతాకాలము రాక మునిపే నీ వచ్చుటకు ప్రయత్నం చేయము. ఏ కాలం అండి ఇది? మనిషి జీవితంలో 4 దశలు ఉంటాయి. బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము. ఒకటి కరువు సంవత్సరాలు, రెండవది దుర్దినాలు, మూడవది చీకటి కాలం. ఇక వృద్ధాప్యంలో ఏ కాలం? శీతాకాలం. శీతాకాలం. ఈ 4 కాలాల గురించి ఈరోజు మీతో క్లుప్తంగా బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని వినిపించాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడో. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. చూడుము, దేవుడు అంటున్నాడు, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచాను. చూడండి, దేవుడు మానవుడికి ఎప్పుడు ఛాయిస్ ఇచ్చాడు. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట పెట్టాను, నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వేది కోరుకుంటే అది నీకు వస్తుంది. అంతేనా? జీవం పెట్టాడు, మేలు పెట్టాడు, మరణం పెట్టాడు, కీడు పెట్టాడు, నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాయిస్ ఈజ్ యువర్స్. ఎంపిక నీ చేతిలో ఉంది. నువ్వు జీవాన్ని ఎంచుకుంటే జీవంలో
యేసుక్రీస్తు అను జీవములో చక్కగా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదు, నువ్వు మరణాన్ని ఎంచుకుంటే మరణపు మార్గంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవుడు మన ఎదుట పెట్టాడు, జీవం పెట్టాడు, మేలు పెట్టాడు, మరణం పెట్టాడు, కీడు పెట్టాడు. ఏది కోరుకుంటున్నావు? ఏది కోరుకుంటున్నావు? చూడండి, బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతలు 18:12 చదువుకుందామా? సామెతలు 18:12. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును. బాబా బాబా బాబా. ఆపత్తు రాక మునుపు, కష్టం రాక మునుపు, బాధ రాక మునుపు, దిగులు రాక మునుపు, కీడు రాక మునుపు నరుని హృదయము ఏందంట? బహుగా అతిశయపడిద్ది. చూసారా? అందుకనే సామెతలు 14:12 కూడా చదవండి. 14:12. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తొదకు అది ఎక్కడ తీస్తే మరణమునకు త్రోవ తీస్తుంది. చూసారా? దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆపత్తు రాకమునుపు మానవుడి హృదయం అతిశయపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుడు, చూడుము నేడు నేను నీ ఎదుట జీవమును మేలును మరణమును కీడును ఎదుట పెట్టాను. ఏది నువ్వు ఎంచుకుంటున్నావు? ఒకసారి ఒక తాత పెరట్లో మనవలతో ఆడుకుంటున్నాడంట. గార్డెన్లో ఎవరితో ఆడుకుంటున్నాడు? మానవ సంతానంతో ఆడుకుంటున్నాడు తాత. ఈలోపు ఒక సీతాకు చిలుక వచ్చింది. తాత గబకం చేత్తో పట్టేసుకున్నాడు. దాన్ని పట్టేసుకొని మనవలను పిలిచాడు. రే రెండా నాన్నలారా. పిల్లలు గబగబా వచ్చారు. ఇదిగో సీతాకు చిలుక నేను పట్టుకున్నా, ఇది బ్రతికుందా చచ్చిందా చెప్పండిరా అన్నాడంట. పిల్లలు బాగా ఆలోచించారు. ఒక పిల్లాడు అన్నాడంట, తాత దాని చావు బ్రతుకులు నీ చేతిలో ఉన్నాయి అన్నాడంట. ఏంట్రా అట్ట చెప్పావు సమాధానం అని తాతయ్య అంటే, మేము అది బ్రతికుంది అంటే నువ్వేం చేస్తావు? నలిపేస్తావు చేతిలోని. చచ్చింది అంటే ఏం చేస్తావు? బయటకు వదిలేస్తావు మా కళ్ళ ముందే. కాబట్టి దాని చావు బ్రతుకులు ఎవరి చేతిలో ఉన్నాయి? నీ చేతిలో ఉన్నాయి. దేవుడు కూడా నీ చేతిలోనే పెట్టాడు, మన చేతిలోనే పెట్టాడు. జీవము మేలు మరణము కీడు మన చేతిలోనే పెట్టాడు. ఏది ఎంచుకుంటున్నావు? ఆపత్తు రాకమునుపు మానవుని హృదయం బహుగా అతిశయపడుతుంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడి మార్గము కలదు, తొదకది మరణానికి దారి తీస్తుంది. జాగ్రత్త. ఈరోజు ఈ మాటలు ముందు పెట్టుకొని 4 కాలాల గురించి క్లుప్తంగా నేను మీతో చెప్పి ముగిస్తాను. విశ్వాస జీవితంలో ఈ 4 కాలాలు చాలా ప్రాముఖ్యమండి. చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం 50వ వచనం చదువుకున్న వాక్యం దగ్గరికి వెళ్దాం. ఆదికాండము 41వ అధ్యాయం 50వ వచనం చూడండి. ఆదికాండం 41:50. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టారు. ఎందుకండి? బైబిల్లో ప్రతిదీ చాలా జాగ్రత్తగా దేవుడు వ్రాసి పెట్టాడు. కరువు సంవత్సరాలు రాకమునిపే యోసేపుకి 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఎందుకు? ఏం జరిగిందో చూడండి. 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరూ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు. మనష్షే అంటే అర్థం ఏంటి? మరచుట. చూడండి, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కరువు సంవత్సరాలు రాకమునిపై యోసేపుకి 2 బిడ్డల్ని ఇచ్చాడు. కరువు వస్తే ఏమయ్యేదో దేవునికి తెలుసండి. అందుకనే
దేవునికి తెలుసు, అందుకని ముందుగానే మన జీవితంలో ఏది చేయాలో చేస్తాడు ఆయన. కరువు సంవత్సరాలు రాకమునిపే యోసేపుకి 2 బిడ్డలనిచ్చాడు. అప్పుడు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోనట్లు చేశానని చెప్పి యోసేపు పెద్ద కొడుకు ఏమని పెట్టాడు? మనష్షే. మనష్షే అంటే మరచుట. ఎప్పుడైతే మరిచిపోయాడో, పాత విషయాలు ఎప్పుడైతే మరిచిపోయాడో, యోసేపుకు దేవుడు 2వ బిడ్డనిచ్చాడు. 2వ బిడ్డకి ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. పాత విషయాలు ఎప్పుడైతే మరిచిపోతావో అప్పుడే విశ్వాసి నువ్వు అభివృద్ధి పొందుతావు. కరువు సంవత్సరాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరిచిపోవుట. చెప్పండి, కరువు సంవత్సరాల్లో మనం ఏమి నేర్చుకోవాలి? మరిచిపోవాలి. పాత విషయాలు మరిచిపోవాలి. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు భయంకరమైన కరువులు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు పాత విషయాలు ఎత్తుకోకూడదు, పాత విషయాలు గుర్తుపెట్టుకోకూడదు. కరువు సంవత్సరాలు రాకమునిపే యోసేపుకు దేవుడు 2 బిడ్డలు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే, యోసేపు మరిచిపోయాడు మొదటి కొడుకును, కానీ నా తండ్రి ఇంటి వారినందరినీ నా సమస్త బాధను మరిచిపోయాను. మరిచిపోతున్నావా? పాత విషయాలు మరలా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నావా? మనిషి ఎప్పుడు కూడా పాత విషయాలు మర్చిపోలేడు, మళ్ళీ తవ్వుకుంటా. కరువు సంవత్సరాలు రాకమనుపు, కష్టాలు రాకమనుపు దేవుని బిడ్డలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాత విషయాలు ఏం చేయాలి? మర్చిపోవాలి. అప్పుడే అభివృద్ధి ఎఫ్రాయిం చూస్తాం మనం. చెప్పండి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం మీ కరువు సంవత్సరాల్లో, మీ కష్టకాలంలో ఇంకా గతించిన విషయాలు గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారా? దిగులు పడుతూ కూర్చున్నారా? లేదా పాత విషయాలు మర్చిపోయారా? కొన్నిసార్లు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనం కూడా పాత విషయాలు ఏవి మర్చిపోం. మరలా తవ్వుకుంటూ ఉంటాం. విశ్వాసి, దేవుని బిడ్డ, పాత విషయాలు మర్చిపోయినప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు. పాత విషయాలు మర్చిపోయినప్పుడే కరువు సంవత్సరాలు వచ్చేది. ఎందుకో తెలుసా? పాత విషయాలు మర్చిపోయేటట్టు చేయటానికే. పాత విషయాలు మర్చిపోతే అభివృద్ధి పొందుతావు, పాత విషయాలు మర్చిపోకపోతే అభివృద్ధిని సాధించలేవు. కరువు సంవత్సరాలు రాకమునుపు యోసేపు మర్చిపోయాడు. ఈ రాత్రి కరువు సంవత్సరాలు రాకమునిపే పాత విషయాలు మర్చిపో. దేవుడు నీ కలుగు చేసిన బాధ, సమస్త బాధ, తండ్రి ఇంటి వారు పెట్టిన బాధ, భర్త పెట్టిన బాధ, భార్య పెట్టిన బాధ, పిల్లలు పెట్టిన బాధ, పొరుగింటోళ్ళు పెట్టిన బాధ, అత్త పెట్టిన బాధ, మామ పెట్టిన బాధ మరచిపోయినప్పుడే అభివృద్ధి పొందుతావు. కాబట్టి కరువు సంవత్సరాలు రాకమునుపు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మరచిపోవాలి. చెప్పండి, ఏం చేయాలి? పాత విషయాలు ఏం చేయాలి? రెండవ కాలంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి 12 మొదటి వచనం చదవండి అమ్మలారా. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. దుర్దినములు అంటే కీడు రాకముందే, ఆపత్తు రాకముందే. మీరు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూస్తే 6 దినాలు ఉంటాయి. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 1189 అధ్యాయాలు ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? పాత నిబంధనలో కొత్త నిబంధనలో కలిపి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
1189 అధ్యాయాల్లో 666వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ఈ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 6 దినాలు ఉంటాయి. 6 దినాలు చాలా ప్రాముఖ్యమైన దినాలు. చూడండి, 6 దినాలు ఏమున్నాయి? ఒకటి, ఒకని జన్మదినము. 7వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? 2, మరణ దినము. ఉందా లేదా? ఉందా లేదా? జన్మదినము, మరణ దినము ఉందా లేదా? తర్వాత 10వ వచనం, ఈ దినము. 10వ వచనంలో మునుపటి దినము ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? తర్వాత 14వ వచనం, సుఖ దినము. ఏ దినము? తర్వాత ఆపద్దినము ఉందా లేదా? ఆపద్దినము ఉందా లేదా? ఆపద్దినమందు యోచించుము. ఆపత్కాలము, దుర్దినములు రాకముందే, కీడు దినములు రాకముందే, ఆపత్తు రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చేయమన్నాడు? స్మరణకు తెచ్చుకో. కీడు రాకముందే. ఎందుకో తెలుసా? మీకు ఒక మాట చెప్తా చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామా? ప్రసంగి గ్రంథం, నీ ఆహారం నీళ్ళ మీద వేయమో, తప్పకుండా అది కనబడిద్ది. దేవుని వాక్యం తప్పకుండా కనబడిద్ది. 7గురికి 8 భాగం పంచిపెట్టు. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. హల్లెలూయా. భూమి మీద ఎప్పుడేది జరిగిద్దో నీకు తెలియదు. తెలుసండి మానవుడికి? తెలుసా మానవుడికి? ఏ రోజు ఏం జరిగిద్దో తెలుసా? ఏ రోజు ఏ కీడు మూడిద్దో తెలుసా? తెలీదు. కాబట్టి దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నీకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములందే. ఎందుకో తెలుసా? దుర్దినాలు రాబోతున్నాయి, జాగ్రత్త. ఆపత్తు రాకమునుపు మానవ హృదయం బహుగా అతిశయపడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి 2వ కాలం దుర్దినములు రాకముందే. మొదటిది ఏం చూసాం? కరువు సంవత్సరాలు రాకమునిపే మర్చిపోవాలి. దుర్దినములు రాకముందే, బాల్య దినములందే సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. 3వ కాలం చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడని యెహోవా మహిమ గల వాడని ఆయనను కొనియాడుడి. 3వది ఏ కాలం అండి? చీకటి కాలము రాకమునిపే. సియోను గీతాల్లో ఒక పాట అంటే, చీకటి కాలము రాకముందే కృపకాలము కనిపెట్టుయుండు. కాలమపాయముగా ఉండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగా ఉండే సమయము సద్వినియోగించు. చీకటి కాలము వచ్చుచుండే
కృపకాలము వినియోగించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో చేరేదవా. కాలమపాయముగా ఉండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగా ఉండే సమయము సద్వినియోగించు. హల్లెలూయా. చీకటి కాలము రాకమునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడండి. యేసు ప్రభు మహిమ గలవాడు. చీకటి కాలం రాకముందే తెలుసుకోవాలి. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు మనిషికి చీకటి వస్తుందో తెలియదండి. మనం చూస్తున్నాం కదా, చాలా భయంకరమైన దినాలు. ఏ రోజు ఏం జరిగిందో తెలియదు. చీకటి కాలం రాకమునిపే ఈ దేవుడని యెహోవా మహిమ గలవాడని యేసు ప్రభును కొనియాడాలి. ప్రభుని తెలుసుకోవాలి. యేసయ్య రక్షణలోకి రావాలి. విరిగి నలిగిన హృదయంతో ఆయన కొనియాడాలి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్య మహిమ గలవాడని ఆయన కొనియాడుతున్నావా? చీకటి కాలం రాకమునిపే యేసయ్య గొప్ప దేవుడని ఆయన కొనియాడుతున్నావా? ఇదే మీకు అనుకూల సమయం. ఇక ఆఖరి కాలం చూడండి. ఆఖరి కాలం చదవండి ఆ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:21. శీతాకాలము రాకమునిపే. ఏ కాలం అండి? శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయి. తెలుగులో కూడా వసంతకాలము, వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలం కదండి. ఈ 4 కాలాలు ఉన్నాయి కదా. ఏమేంటి చెప్పండి? వసంతకాలము, వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలం ఆఖరి కాలం. కాలాల్లో ఏ కాలం? ఆఖరి కాలం. బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యం. ఆఖరి కాలం శీతాకాలం రాకమునిపే నా దగ్గరికి రావటానికి ప్రయత్నించి పౌలు తిమోతితో అన్నాడు. శీతాకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు. మనిషి జీవితంలో ఎప్పుడు శీతాకాలం వస్తుందో తెలియదు. శీతాకాలం రాకమునిపే ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, శీతాకాలం రాకమునిపే యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు గొప్ప దేవుడని తెలుసుకోవాలి. యేసు ప్రభువులో రక్షణ ఉందని తెలుసుకోవాలి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, మన పాప నిమిత్తమై సిలువలో మరణించాడని, సమాధి చేయబడ్డాడని, మరణాన్ని జయించి తిరిగి లేచాడని తెలుసుకోవాలి. మరలా మన కొరకై తిరిగి రానాడని తెలుసుకోవాలి. శీతాకాలము రాకమునిపే కదండి. జీవితంలో ఎన్నో కాలాలు పోతున్నాయి. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఆఖరికి వచ్చిన చదువుకుందాం. 8:20. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వాక్యంలో ప్రభువు అన్న మాట చూడండి. ఇర్మియా 8. కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలం అయితే జరిగిపోయాను, మనము రక్షణ నొందకై ఉన్నామని చెప్పారు. చూసారండి, కోతకాలం గతించింది, గ్రీష్మకాలం జరిగిపోయింది, ఇంకా మనం ఏం చేయలేదు? రక్షణ పొందలేదు. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే
నువ్వు రక్షించబడతావు. బైబిల్ చెప్తుంది, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుమప్పుడు నీవును నీ ఇంటివారు రక్షించబడతారు. కోతకాలం జరిగిపోయింది, గ్రీష్మకాలం జరిగిపోయింది, ఇంకా రక్షణ పొందకని జాగ్రత్త. ఇంకా రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలస్తాం, ఇదే రక్షణ. రా యేసు ప్రభు దగ్గరికి, ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, కృప పొందుకుంటా, దీవించబడతా కదా. 4 కాలాలు చూసాం. కరువు సంవత్సరములు రాకము. ఏం చేశాడు యోసేపు? కరువు సంవత్సరాలు రాకమునిపై యోసేపు 2 బిడ్డలను కన్నాడు, దేవుడిచ్చాడు. మొదటి కొడుక్కి నేను మర్చిపోతున్నాను. కరువు సంవత్సరాల్లో మర్చిపోవటం నేర్చుకోవాలి. కరువులో మర్చిపోవటం నేర్చుకోవాలి. సమస్యల్లో మర్చిపోవటం నేర్చుకోవాలి. విశ్వాసం అప్పుడే అభివృద్ధి పొందుతాడు. పాత విషయాలు గుర్తు చేసుకోకూడదు, మర్చిపోవాలి. రెండవ కాలం, దుర్దినములు రాకముందే, ఆపత్తు రాకమునుపే, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. యేసు ప్రభుని నమ్ముకోవాలి. దుర్దినములు రాకముందే, కీడు సంవత్సరాలు రాకమునిపే, ఆపత్తు రాకమునిపే. ఎప్పుడు ఏది సంభవిస్తుందో మానవుడికి తెలియదండి. దుర్దినములు రాకముందే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మూడవది, చీకటి కాలము రాకమునిపే దేవుడు వెలుగు సమయం ఇచ్చి మన మీద ప్రకాశించేటట్టుగా యేసు ప్రభుని నమ్మి ఆయన మహిమగల దేవుడని ఆయన కొనియాడాలి. నాలుగోది, శీతాకాలం రాకమునిపే యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు రక్తంలో మన పాపాన్ని కడుక్కొని పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కృపకు పాత్రులము కావాలి. ఈ 4 కాలాలు ఈ రాత్రి మనకు నేర్పిస్తున్న 4 పాఠాలు. దేవుడు, చూడుమో నేడు జీవమును మేలును మరణమును కీడుని ఎదుట పెట్టాడు. నువ్వేది కోరుకుంటావు? నువ్వు జీవాన్ని కోరుకుంటే జీవితంలో జీవం పొందుకొని ఆశీర్వాదకరంగా ఉంటావు. మరణమును కీడును కోరుకుంటావా? నీ జీవితంలో మరణము మేలు కీడే చూస్తావు. ప్రభు ఈ రాత్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరం తలల వంచి ప్రార్థన చేసుకుందాం. 4 కాలాల గురించి దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. మొదటి కాలం కరువు సంవత్సరములు, రెండవ కాలం దుర్దినములు రాకమునివే, మూడవ కాలం చీకటి కాలము రాకమునిపే, నాలుగో కాలం శీతాకాలం రాకమునిపే. వస్తావా యేసయ్య దగ్గరికి? ఆయన పాదాలు పట్టుకుంటావా? యేసు రక్తంలో నీ పాపాన్ని కడుక్కుంటావా? పరిశుద్ధతలోకి వస్తావా? యేసు ప్రభు స్వరూపిలోకి మార్చబడతావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. మరియమ్మ వచ్చి ప్రార్థన నడిపిస్తుంది. మరియమ్మను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.